కరీంనగర్ ట్రినిటీ గర్ల్స్ జూనియర్ కాలేజ్లోని బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం ఉత్సాహభరితంగా జరిగింది. దసరా నవరాత్రుల ఆరంభానికి నాంది పలుకుతూ నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థినులు సాంప్రదాయ వేషధారణలో బతుకమ్మల చుట్టూ నృత్యాలు చేస్తూ గీతాలు ఆలపిస్తూ కళాశాల ప్రాంగణాన్ని పండుగ వాతావరణంగా మార్చారు. వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ శ్రీ దాసరి ప్రశాంత్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ మమతారెడ్డి ఉత్సవాలను ప్రారంభించి విద్యార్థినులకు ఆశీస్సులు అందించారు. వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని, నవరాత్రులు ధర్మం అధర్మంపై విజయాన్ని గుర్తు చేసే పండుగ అని, ఇలాంటి సాంప్రదాయ ఉత్సవాలు అమ్మాయిల ఆత్మవిశ్వాసం, ఐక్యత, ధైర్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది. అందున ఈరోజు ఎంగిలిపుల బతుకమ్మ ఏర్పాటు చేసి మరి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మా ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా ఈరోజు బతుకమ్మ ఆడుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి కరీంనగర్లోని ట్రినిటీ గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఈరోజు ఈ పండుగ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విద్యార్థినులందరూ కూడా అత్యంత సంతోషంతో ఈరోజు ఎంగిలిపుల బతుకమ్మను పేర్చి మరి ఆడుతూ పాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక చిహ్నం. ఇది సమాజంలో జరిగేటువంటి మంచిని చెడును తమ పాటల ద్వారా వ్యక్తీకరిస్తూ ఆడబిడ్డలు ఈరోజు ఆ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాడుతూ ఇవన్నీ వ్యక్తం చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ బతుకమ్మ అనేది మరి ఒక రకంగా మన సంస్కృతిలో ఒక భాగం. ఇది దీన్ని మరి ప్రతి సంవత్సరం తప్పకుండా మరి దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది.